జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు వంట ఉల్లిపాయ పులుసు. ఇది ఎలా చేసుకోవాలో ఫస్ట్ చింతపండు పులుసు నానబెట్టి చింతపండు కూర్చుని నీళ్ళల్లో వేసుకుని నానబెట్టుకుని 2 చెంచాలు వరిపిండి కూడా వేసేసుకోవాలి. పులుసులో వరిపిండి పెట్టుకుంటే చిక్కగా వస్తుంది. 2 స్పూన్లు వరిపిండి, కొంచెం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాక అప్పుడు ఈ పులుసు ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే పులుసు చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకుని ఉంచుకోవాలి. కరిగి ఉంటుంది అప్పుడు. ఇది ఫస్ట్ గిన్నెలో 2 చెంచాల స్పూన్లు నూనె వేసుకోవాలి. 2 స్పూన్లు నూనె. దీనికి కావాల్సిన పోపులు 2 మిరపకాయలు. కారం ఎక్కువగా వస్తే 3 వేసుకోవచ్చు. ఉల్లిపాయ పులుసు గుర్తు చేసుకున్నప్పుడల్లా మన చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మా అమ్మగారు అట్ల దద్ద రోజున ఈ పులుసు పెట్టేవారు. ఈ పులుసులో మేము కందిపొడి, నువ్వుల గుండ, గోంగూర పచ్చడి అన్నీ చేసి పెట్టేవారు. ఈ పులుసు వేసుకుని తినేవాళ్ళం. ఈ పులుసు చేసుకున్నప్పుడల్లా మా చిన్ననాటి గుర్తొస్తుంటాయి. అట్ల దద్ద రోజున తెల్లారకట్లేచి పులుసు వేసుకుని తినేవాళ్ళం మేము. ఈ పులుసులోకి 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నాక ఇంగు పొడి కూడా వేసుకోవాలి. ఇది ఇంగు కూడా వేసుకున్నాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ మనం 4-5 ఉల్లిపాయలు మనకు కావాలి. పులుసు ఎక్కువగా వస్తే ఎక్కువ ఉల్లిపాయలు దొరుకోవాలి, తక్కువగా వస్తే తక్కువ ఉల్లిపాయలు దొరుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా, పండు పచ్చిమిరపకాయలు అయితే ఇంకా బాగుంటుంది. దీంట్లో బెండకాయలు కూడా వేసుకోవచ్చు. 2-3 బెండకాయలు వేసుకుని అప్పుడు చిన్న ముక్కలు ఉల్లిపాయలు చిన్నవే దొరుకోవాలి. బాగా వేగాక బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేపుకున్నాక అప్పుడు మూత పెట్టేసుకుని కాసేపు ఉన్నాక వేపుకుని ఎర్రగా అయ్యాక అప్పుడు మా ఫస్ట్ నానబెట్టుకుని వరిపిండి, చింతపండు పులుసుని ఉల్లిపాయ ముక్కలే వేసుకోవాలి. బాగా మరుగుతుంది. బాగా మరగాలి. మరిగాక అప్పుడు మనం సాల్ట్, పసుపు వేసుకోవచ్చు. ఈ పులుసులోను మనం పసుపు వేసుకోవాలి కొంచెం. ఈ పులుసు వేసుకున్నప్పుడు కందిపొడి వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. కొంచెం చెంచాడు కారం కూడా వేసుకుంటే కలర్ బాగుంటుంది. ఇది బాగా మరిగితే ఎంత మరిగితే అంత రుచి వస్తుంది ఈ పులుసు వేసుకుని మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు, కూరగాయలు ఏమీ లేనప్పుడు మనకి అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. కందిపొడి వేసుకుని ఉల్లిపాయ పులుసు నంచుకు తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా అలా చేసి చూడండి. ఒక వంకాయ కూడా వేసుకోవచ్చు. ఈ పులుసు పొద్దుటికన్నా రాత్రికి ఇంకా రుచి వస్తుంది. మిగిలితే కూడా మన్నాడు పొద్దున కూడా పోసుకోవచ్చు. ఏం పాడవదు. ఇప్పుడు